హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇక్కడ మీరు చూస్తున్న డ్రెస్ లాంగ్ ఫ్రాక్ విత్ జాకెట్. ఈ లాంగ్ ఫ్రాక్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ పార్ట్ 1లో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. మీరు ఒకవేళ చూడకపోతే పార్ట్ 1 కూడా ఒకసారి చూడండి. ఈ ఎపిసోడ్ వచ్చి పార్ట్ 2 అండి. జాకెట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్న ఈ జాకెట్ బయట నుంచి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో, మీకు లోపల నుంచి కూడా అంతే నీట్‌గా, క్లీన్‌గా ఉంటుందండి ఫినిషింగ్. సో, మనకి ఫిట్టింగ్ ఎంత ఇంపార్టెంటో ఫినిషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో, అంత ప్రొఫెషనల్ లుకింగ్ జాకెట్ మీరు చేసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. మంచి జాకెట్ మీరు కూడా చేసుకోవచ్చు. సో, ఈ డ్రెస్ వచ్చి నేను మా అమ్మాయి కోసం చేశానండి. యాక్చువల్‌గా మా అమ్మాయికి ఒక మంచి పార్టీ వేర్ డ్రెస్ కొందామని నీరూస్‌కి వెళ్ళాము. అక్కడ ఒక డ్రెస్ కూడా ట్రై చేశాము. డ్రెస్ అయితే చాలా బాగుంది గానీ సైజ్ ప్రాబ్లమ్ వచ్చింది. సో, మా అమ్మాయికి నేనే దగ్గరగా అలాంటి డ్రెస్ చేద్దామని స్టార్ట్ చేశాను. బట్ వైట్ అనుకున్నది కలర్ మారిపోయింది. తర్వాత డిజైన్ కూడా మారిపోయింది. అది 3 పీస్ సెట్. ఇది 2 పీస్ సెట్. బట్ ఓవరాల్‌గా అవుట్‌పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మా అమ్మాయికి నచ్చింది. నేను కూడా చాలా హ్యాపీ. ఫిట్టింగ్ వైస్, ఫినిషింగ్ వైస్ చాలా బాగా వచ్చిందండి డ్రెస్. సో, మీకు గనక నా వర్క్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. సో, మనం ఇప్పుడు ఈ జాకెట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం జాకెట్‌కి మెజర్‌మెంట్స్ ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. షోల్డర్ వచ్చి 14 ఇంచెస్, చెస్ట్ 30 ఇంచెస్, బస్ట్ 31, వేస్ట్ 25, లెంత్ 20 ఇంచెస్. సో, ఇప్పుడు ఈ మెజర్‌మెంట్స్ ప్రకారం డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో చూద్దాము. సో, ముందుగా మనము బ్యాక్ డ్రాఫ్టింగ్ చేస్తున్నాము. సో, ఫస్ట్ రైట్ యాంగిల్‌లో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనము షోల్డర్ స్లోప్ 1.25 ఇంచెస్ దగ్గర కింద ఒక లైన్ వేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ పాయింట్ 2.25, అలాగే షోల్డర్ బై 2 7 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేసేసుకోవాలి. సో, ఇలా జాయిన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం చెస్ట్ లైన్కి ఫార్ములా అండి, C/6 + 1.25 అండి. సో, ఈ మెజర్మెంట్ ఎంత వస్తే అంత కిందకి లైన్ డ్రాఫ్ట్ చేసుకుని ఇక్కడ నుంచి మనం చెస్ట్ లైన్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు మనము చెస్ట్ లైన్ మీద చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. దీనికి నేను C/4 + ½ ఇంచ్ తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు ఎంత వస్తే అంత ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి. తర్వాత ఈ లైన్ మిడ్ పాయింట్ తీసుకుని ½ ఇంచ్ బ్యాక్ ఒక పాయింట్ పెట్టుకుని ఇలా మనము ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి. సో, ఇలా అయిపోయింది కదా. సో, ఇక్కడ మనకి 3/4 ఇంచ్ కింద ఒక పాయింట్ పెట్టుకుని ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేసుకుంటే మనకి బ్యాక్ నెక్ కర్వ్ వస్తుంది. ఇక్కడ నుంచి కిందకి వేస్ట్ లైన్ వచ్చి నేను 15 ఇంచెస్ దగ్గర ఒక లైన్, టోటల్ మనకి లెంత్ వచ్చి 20 ఇంచెస్. సో, వేస్ట్ ఫైనల్ లెంత్ లైన్ ఇది వేస్ట్ లైన్. సో, మనం ఇక్కడ ఏదైతే చెస్ట్ లైన్ మీద ఒక పాయింట్ వచ్చింది కదా, సో స్ట్రైట్‌గా మనము పాయింట్ కిందకి డ్రాఫ్ట్ చేసుకోవాలి. డ్రాఫ్ట్ చేసుకున్నాక ఇక్కడ వేస్ట్ లైన్ మీద ఒక ½ ఇంచ్ వెనక్కి ఒక పాయింట్ పెట్టుకొని ఇట్లా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎపెక్స్ టు ఎపెక్స్ వచ్చి 3.5 ఇంచెస్. సో, 3.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని సో ఈ పాయింట్ స్ట్రైట్‌గా ఇలా డ్రాఫ్ట్ చేసుకోవాలి. ఇలా డ్రాఫ్ట్ చేసుకున్నాక ఇక్కడ 1 ఇంచ్, అంటే ఇక్కడ 1 ఇంచ్ డాట్ తీసుకోవాలి టోటల్గా, అంటే ½ ఇంచ్ ప్లస్ ½ ఇంచ్, ఇక్కడేమో క్వార్టర్ ఇంచ్. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది చెస్ట్ లైన్కి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఓకే. సో, మనకి ఈ రకంగా డాట్ అనేది వచ్చింది. సో, ఇది బ్యాక్ 2 పీసెస్ కింద వస్తుందండి. సో, ఇలా మనము బ్యాక్ రెడీ చేసుకుంటాము. తర్వాత ఫ్రంట్. సో, ఫ్రంట్ కూడా మనము స్ట్రైట్‌గా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత టాప్ లైన్ ఇక్కడ మనకి షోల్డర్ స్లోప్ వచ్చి 1.75, 2¼ ప్లస్ షోల్డర్ బై 2 మెజర్మెంట్ పెట్టుకోవాలి. ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ నుంచి చెస్ట్ లైన్కి C/6 + 0.75. సో, మనము బ్యాక్లో 1.25 తీసుకున్నాము, ఇక్కడ 0.75, ½ ఇంచ్ తక్కువ. సో, ఇట్లా మనము చెస్ట్ లైన్ డ్రా చేస్తాము. తర్వాత దీని మీద చెస్ట్ లైన్ మెజర్మెంట్ వచ్చి C/4 + 1.5 ఇంచెస్. సో, ఇది మనకి పాయింట్ ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. తర్వాత ఈ పాయింట్ నుంచి 2 ఇంచెస్ పైకి ఒక మార్క్ పెట్టుకుని ఇక్కడ 1 ఇంచ్ బ్యాక్ ఒక పాయింట్ పెట్టుకుని ఇది మనము ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక సేమ్ మనకి ఇప్పుడు బ్యాక్ ఎలా అయితే మీరు ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఇవి మనకి సైడ్ సీమ్స్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి మీకు చెస్ట్ లైన్ నుంచి వేస్ట్ లైన్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ నుంచి ఫైనల్ లెంత్ లైన్ ఎంత డిస్టెన్స్లో ఉందో మార్క్ పెట్టుకుని దాని ప్రకారం మనం మార్క్ పెట్టుకోవాలి. సో, మార్క్ పెట్టుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్లో పెట్టుకున్నట్టే ½ ఇంచ్ బ్యాక్ ఒక పాయింట్ పెట్టుకుని ఈ విధంగా మనము సైడ్ సీమ్స్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక మళ్ళీ మనకి ఇక్కడ ఎపెక్స్ టు ఎపెక్స్ మెజర్మెంట్ ప్రకారం మనము
ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రాప్ చేసుకోవాలి. లైన్ డ్రాప్ చేసుకున్నాక ఇక్కడ చూడండి 2¼ దగ్గర ఇక్కడ పాయింట్ వచ్చింది కదా. సో సెంటర్ ఫ్రంట్లో వచ్చి మనకి 2.75 దగ్గర వస్తుంది. సో ఇలా ఫ్రంట్ నెక్ కర్వ్ వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేను 0.75 మార్క్ పెట్టుకున్నాను. ఇట్లా సేమ్ కింద 0.25 ఇలా జాయిన్ చేసుకోవాలి. సో మనకి ఈ విధంగా ఫ్రంట్ కూడా మనకి 2 పీసెస్లోకి ఇది సెపరేట్ అవుతుంది. సో ఇది నేను మ్యాండరిన్ కాలర్ అంటే బిషప్ కాలర్ అంటారు. సో బిషప్ కాలర్ డ్రాఫ్ట్ చేస్తున్నాను. సో దీంట్లో ఇంకా ఇంతకన్నా ఏమీ చేంజెస్ లేవు. కాకపోతే నేను ఇక్కడ ఏంటంటే ఒక 3/4 ఇంచ్ వెనక్కి ఒక పాయింట్ పెట్టుకొని ఇలా సెంటర్ ఫ్రంట్లోకి జాయిన్ చేసుకుంటాను ఇట్లా. సో ఇదొక్కటే చేంజ్. సో ఇక్కడ కూడా మనం కావాలంటే ఇట్లా రౌండ్ అప్ చేసుకుని సో యాపిల్ కట్ లాగా ఇట్లా రౌండ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఫ్రంట్ బ్యాక్ డ్రాఫ్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ డ్రాఫ్ట్స్ ప్రకారం మనం జాకెట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ప్యాటర్న్స్ రెడీ చేసుకున్నాక ఇదిగోండి ఫ్యాబ్రిక్ మీద పెట్టి చూడండి ఇక్కడ సీమ్ అలవెన్సెస్ యాడ్ చేశాను. మనం షోల్డర్ సీమ్స్ కట్ చేసాం కదండి, డాట్ ఎలిమినేట్ చేసి అక్కడ మళ్ళీ సీమ్ అలవెన్సెస్ యాడ్ చేసి మనం కట్ చేసుకోవాలి. తర్వాత కింద హెమ్ కోసం కూడా ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టి కట్ చేశాను. సో ఇది సెంటర్ బ్యాక్ ప్యాటర్న్ అండి. ఇది వచ్చి ఆన్ ఫోల్డ్ వస్తుంది. మిగతా ఈ 3 కూడా మనం 2 పీసెస్ కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడైతే నేను బాడీ ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాను. కట్ చేసి క్రేప్ లైనింగ్కి నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసుకున్న తర్వాత క్రేప్ లైనింగ్ కూడా సేమ్ ఈ ప్యాటర్న్స్ ప్రకారమే కట్ చేసుకుని రెడీ చేసుకుంటాను. క్రేప్కి ఈ బాడీ ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ పేస్ట్ చేసి తర్వాత ప్యాటర్న్స్ యూస్ చేసి ఫ్యాబ్రిక్ కట్ చేశాను. ఇది సెంటర్ ఫ్రంట్ ప్యాటర్న్ మనకి 4 పీసెస్ వస్తాయండి. 1 2 3 4. సో తర్వాత చూడండి ఇది సెంటర్ బ్యాక్ ఆన్ ఫోల్డ్ కట్ చేశాను. సింగిల్ పీస్ వస్తుంది. సో క్రేప్కి బాడీ ఫ్యూజింగ్ అప్లై చేసి కట్ చేశాను. తర్వాత చూడండి ఇది వచ్చి మనకి సూట్స్లో లైనింగ్ కోసం యూస్ చేసే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. కింద నేను 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ యాడ్ చేశాను కదండి. మనం లైనింగ్కి మట్టికి 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ యాడ్ చేస్తామంటే దీనికన్నా 1 ఇంచ్ ఇది లెంత్ తక్కువ ఉంటుంది. ఇది సెంటర్ బ్యాక్ సీము. అలాగే ఇవి చూడండి సైడ్ ఫ్రంట్స్ ఇవి కూడా లైనింగ్ 2 పీసెస్ అలాగే క్రేప్ బాడీ ఫ్యూజింగ్ పేస్ట్ చేసి కట్ చేసిన ఫ్యాబ్రిక్ పీసెస్ వచ్చి 2. సేమ్ ఇదే మెథడ్లో మనకి సైడ్ బ్యాక్ లైనింగ్ 2 పీసెస్ ఇది 2 పీసెస్. సో టోటల్ ఇవి ఈ విధంగా మనము ముందు ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సో డ్రెస్కి ఏదైతే యూస్ చేశానో జిమ్మిచూ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, చూడండి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఈ అయితే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా ఇప్పుడు జిమ్మిచూ ఫ్యాబ్రిక్ మనము అటాచ్ చేసేసుకోవాలి. క్రేప్ లైనింగ్కి పైన జిమ్మిచూ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేశాను. సో ఇదిగోండి రెడీగా ఉన్నాయి మనకి ప్యాటర్న్స్. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టఫ్ టాస్క్ స్టార్ట్ అవబోతుంది. చూడండి ఇది నేను తీసుకున్న ఎంబ్రాయిడర్డ్ ఫ్యాబ్రిక్. సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఈ ప్యాటర్న్స్కి అనుగుణంగా మళ్ళీ మనం కట్ చేసుకోవాలి. ఈ డిజైన్ కరెక్ట్గా కట్ అవ్వకుండా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా అలైన్ చేసుకుని ఫ్యాబ్రిక్కి సో మళ్ళీ ఈ నెట్ ఫ్యాబ్రిక్ ఈ కింద లైనింగ్ పార్ట్కి అటాచ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. మొత్తం అన్నిటికీ కూడా ఈ నెట్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేయడం అయితే ఫినిష్ అయిపోయింది. సో ఓవరాల్గా అయితే పీసెస్ ఈ విధంగా రెడీ అయినాయి. సో ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. సో ఎక్కడ కూడా స్టిచ్లోకి బీడ్స్ అనేవి రాకుండా ఈ మనకి సీమ్ అలవెన్స్ దగ్గర ఏ బీడ్స్ అయితే ఉన్నాయో అవన్నీ నేను ముందు కట్ చేసేసి తీసేస్తాను. తీసిన తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్లో ఫస్ట్ స్టెప్ అండి. సో ముందుగా మనం ఏం చేయాలంటే కింద మనం ఎక్స్ట్రా స్టిఫ్నెస్ కోసం ఇది కాలర్ ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసాం కదా. సో ఇక్కడ కూడా మనము ఇలా ఓపెన్ చేసుకుని నేను ఫస్ట్ ఈ 2 ఇంచెస్ లోపలికి మడత పెట్టి ఒకసారి ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు మట్టికి ఇలా ఓపెన్ చేసి ఇలా స్టిచ్ చేసుకుంటూ ఫస్ట్ మనము ఈ షోల్డర్ సీమ్స్ జాయిన్ చేసుకోవాలి. సో బ్యాక్ సీమ్స్ జాయిన్ చేసినాక మనకి చూడండి బ్యాక్ ప్యాటర్న్ అయితే ఇట్లా రెడీ అయింది. సో ఇప్పుడు మనము ఈ సీమ్స్ ఓపెన్ చేసి ప్రెస్ చేసుకోవాలి. సో సీమ్స్ చూసారా ఇట్లా ఓపెన్ చేసి ప్రెస్ చేసుకుంటే మనకి
ఫ్రంట్ సైడ్ చూడండి. ఇందాక ఎలా ఉంది కుట్టినప్పుడు ఇలా, ఇప్పుడు ఎలా ఉంది. సో, కంప్లీట్ ఫ్యాబ్రిక్ ఫ్లాట్ అయిపోయింది. సో, ఇప్పుడు చూసారా? ఇది మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. సో, మనకిప్పుడు బ్యాక్ ప్యానెల్ రెడీ అయిపోయిందండి. సో, ఇది సైడ్ ఫ్రంట్ ప్యానెల్. సో, సైడ్ ఫ్రంట్ ప్యానెల్, బ్యాక్ మనకి ఇప్పుడు 3 పీసెస్ జాయిన్ చేసినాకొచ్చిన ఈ బ్యాక్ ప్యానెల్‌కి సైడ్ ఫ్రంట్ ప్యానెల్ జాయిన్ చేస్తాను. సో, ఈ పక్కన, ఈ పక్కన ఈ 2 సైడ్ సీమ్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఈ మొత్తం 5 ప్యానెల్స్ జాయిన్ చేసేసాను. సో, మనకి ఇంకా ఇప్పుడు సెంటర్ ఫ్రంట్ ప్యానెల్స్ 2 ఉంటాయి. చూడండి, ఇవి సెంటర్ ఫ్రంట్ ప్యానెల్స్ అన్నమాట. ఇదిగోండి, ఇది సెంటర్ ఫ్రంట్ ప్యానెల్. సో, ఇది మనము ఇక్కడ జాయిన్ చేయాలి. కానీ ఇది జాయిన్ చేసే ముందే దీనికి మనము ఫేసింగ్ అనేది దీనికి అటాచ్ చేసి ఫినిషింగ్ అనేది చేసి రెడీ చేసుకోవాలి. చూడండి, ఇది నేను జిమ్మి చూ ఫ్యాబ్రిక్, క్రేప్ లైనింగ్, అలాగే బాడీ ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ ఈ 3 కలిపి ఈ ప్యాటర్న్ సేమ్ ఇదే ఎలా ఉందో ఆ ప్యాటర్న్ మనం రెడీ చేసుకోవాలి. సో, చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ ఇచ్చాను కదా. సో, ఇక్కడ ఏదైతే స్టిచ్ ఉందో, సో ఈ 1/2 ఇంచ్, అలాగే కింద హెమ్ కూడా, ఈ హెమ్ కూడా మనము స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తారు మీరు, సెంటర్ ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా ప్రిపేర్ చేయడం ఫినిష్ అయిపోయింది. చూడండి, ఫేసింగ్ పార్ట్ లోపలికి టర్న్ చేసి టాప్ స్టిచ్చింగ్తో మంచి ఫినిషింగ్తో అయితే రెడీ అయిపోయింది. సో, ఎప్పుడు కూడా మనకి ఈ ఫస్ట్ ప్యానెల్ అనేది ఇలా ఫేసింగ్ మెథడ్లో ఫినిష్ చేసుకోవాలి. ఎప్పుడైనా జాకెట్ కొద్దిగా లోపలికి టర్న్ అయినా కూడా మనకి లైనింగ్ కనపడితే బాగుండదు. కాబట్టి మనం ఇలా దీనికి కూడా మంచి ఫ్యాబ్రిక్ యూస్ చేసి, ఫేసింగ్కి మంచి ఫ్యాబ్రికే యూస్ చేసి మనము ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను కన్స్ట్రక్ట్ చేసిన ఇంకొక సూట్ చూపిస్తున్నాను మీకు. ఇది కార్డ్రే ఫ్యాబ్రిక్తో చేశాను. మనకి లోపల ఫేసింగ్ అనేది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే తీసుకుంటామో అదే ఫ్యాబ్రిక్ యూస్ చేస్తాము. బట్ ఇక్కడ నేను కంప్లీట్ బీడ్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ కదండి. సో, లోపల వైపు అది యూస్ చేస్తే గుచ్చుకుంటుందని ఇలా జిమ్మి చూ ఫ్యాబ్రిక్ యూస్ చేసి ఫేసింగ్ అనేది ఫినిష్ చేశాను. ఇక్కడ చూడండి, లైనింగ్, ఈ ఫినిషింగ్ కూడా చూడండి. మామూలుగా మనకి జనరల్గా రెడీమేడ్ సూట్స్లో ఏ విధంగా అయితే మనం ఈ లోపల కన్స్ట్రక్షన్ అనేది చేస్తామో సేమ్ అదే మెథడ్లో నేను ఇక్కడ కూడా ఈ సూట్ కన్స్ట్రక్షన్ చేశాను. సో, దీనికి నేను లెపెల్ కాలర్ యూస్ చేశానండి. ఇదిగో చూడండి, దీనికి లెపెల్ కాలర్ వచ్చింది. బట్ దీనికి వచ్చి మనం చైనీస్ కాలర్ వేస్తాం కాబట్టి దానికన్నా కూడా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. బట్ దీంట్లో కష్టం అంతా మనకి ఈ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయడము, ఈ బీడ్స్ దగ్గర స్టిచ్ చేయడము, ఇదంతా బాగా కాంప్లికేటెడ్ ఉంటుంది. కానీ బట్ ఓవరాల్గా అదే మీరు నార్మల్ ఫ్యాబ్రిక్తో కనుక జాకెట్ చేసుకుంటే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. సో, లైనింగ్ కూడా స్టిచ్ చేయడం ఫినిష్ అయింది. తర్వాత ఇప్పుడు మనం వచ్చి హెమ్ ఫినిష్ చేసుకోవాలి. హెమ్ ఫినిష్ చేయడానికి ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్, దానిపైన లైనింగ్ రాంగ్ సైడ్ పెట్టుకొని, తర్వాత పైన ఫ్యాబ్రిక్, కింద ఫ్యాబ్రిక్ 2 కూడా సీమ్స్ మ్యాచ్ చేసుకుంటూ ముందు పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకొని తర్వాత ఇదిగోండి 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ వేసుకుని స్టిచ్ వేసేసేయాలి. చూసారా, 1/2 ఇంచ్ స్టిచ్ వేసాను. సో, ఇప్పుడు లైనింగ్ రాంగ్ సైడ్కి టర్న్ చేయాలి. ఇక్కడ చూడండి, మనము 2 ఇంచ్ సీమ్ అలవెన్స్ ఇచ్చాం కదా. ఇచ్చి ముందే చూడండి, ఈ కాలర్ ఫ్యాబ్రిక్ వేసి ఐరన్ చేసి 2 ఇంచ్ పైకి ఫోల్డ్ చేసాం కదా. సో, ఇలా ఫోల్డ్ చేసేసాము. తర్వాత ఇప్పుడు దీన్ని లైనింగ్ చూడండి ఇక్కడికి మ్యాచ్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. ఇట్లా మ్యాచ్ చేసుకోండి. మ్యాచ్ చేసుకున్న తర్వాత ఈ కిందకి ఎంతైతే వస్తుందో వెళ్ళనివ్వండి. సో, ఇలా లైనింగ్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఆ ఎక్స్ట్రా 1 ఇంచ్ మనము లైనింగ్ దీనికన్నా 1 ఇంచ్ తగ్గించి కట్ చేసాం కదా. సో, ఇలా వస్తుందన్నమాట. సో, ఇవి అలైన్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీరు చూడండి, అండర్ ఆర్మ్ సీమ్ అలైన్ చేసుకుని ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకుంటే ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో అది కిందకి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, సెంటర్ ఫ్రంట్ ప్యానెల్ అటాచ్ చేశాను. సో, ఇదిగోండి ఫినిషింగ్. సో, ఇది ఇంకా ప్రెస్ చేయలేదు. ప్రెస్ చేస్తే నీట్గా కనిపిస్తుంది. సో, ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. మీరు చూడండి లైనింగ్. సో, అలాగే ఫేసింగ్తో చూడండి కంప్లీట్గా సెంటర్ ఫ్రంట్ ప్యానెల్ అనేది ఇలా అటాచ్ చేస్తాము. సో, ఇలా అటాచ్ చేయడానికి చూడండి ఈ అదర్ సైడ్ ఇంకోటి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఇది ఈ విధంగా ఉంది కదా. మనం సెంటర్ ఫ్రంట్ ప్యానెల్ ఫేసింగ్తో రెడీ చేసుకున్నది ఇలా వచ్చింది కదా. సో, దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్. సో, ఈ 2 అలైన్ చేసి ఇదిగోండి ఇలా అలైన్ చేసి మనకి బస్ట్ పాయింట్ చెస్ట్ లైన్ మార్కింగ్ ఇక్కడ పెట్టాను కదా. సో, ఇదిగోండి ఇక్కడ దీనికి ఇక్కడ ఉంది, కనిపిస్తుంది కదండి. సో, దీనికి మార్కింగ్ ఇక్కడ ఉంది. సో, ఇక్కడ వరకు నేను ఇది స్టిచ్ వేసేస్తాను. తర్వాత చూడండి
ఇది మన లైనింగ్ ఫ్యాబ్రిక్. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫేసింగ్‌కి సెపరేట్‌గా ఇలా జాయిన్ చేసుకోవాలి. ఈ 2 జాయిన్ చేయాలి. ఇక్కడ దాకా ఇలా జాయిన్ చేసినాక ఇక్కడి నుంచి మొత్తం అన్ని ప్యానెల్స్ చూడండి ఇది లోపలికెళ్ళిపోతుంది. ఇట్లా వేసి కింద వరకు మనము స్టిచ్ వేసేసుకుంటాం. ఇక్కడ కింద చూస్తే మీరు ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, సో ఇక్కడ వరకు ఇది రావాలి. తర్వాత దీన్ని లోపలికి టర్న్ చేస్తాము. ఈ లైనింగ్ మీకు ఇందాక చెప్పాను కదా, కిందకి ఇలా వస్తుంది, తర్వాత ఇలా ఇది ఇట్లా జాయిన్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, మనం సెంటర్ ఫ్రంట్ ప్యానెల్స్ కూడా జాయిన్ చేయడం ఫినిష్ అయిపోయింది. మీరు చూడండి లోపల నుంచి జాకెట్ ఎంత అందంగా ఉందో. మనకి ఎప్పుడు కూడా బయట నుంచి ఒక్కటే కాదండి, లోపల నుంచి అంటే కన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక గార్మెంట్ ఇది హోమ్ మేడా లేకపోతే మంచి బ్రాండెడ్ వాటికి హోమ్ మేడ్ వాటికి మనకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందండి? కన్స్ట్రక్షన్లోను డ్రాఫ్టింగ్ కూడా ఇంపార్టెంటే. డ్రాఫ్టింగ్ అనేది మనకి ఫిట్టింగ్ అయితే, ఈ కన్స్ట్రక్షన్ అనేది మనకి ఫినిషింగ్ అంత ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఎంత ఓపిక్గా నీట్గా ఈ ప్రొఫెషనల్ మెథడ్స్ స్టిచ్చింగ్ మెథడ్స్ అన్నీ ఫాలో అయ్యి చేస్తే మనకి బ్రాండెడ్ వాటికి సరి సమానంగా మనం కూడా ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి. సో చూడండి మీరు లోపల నుంచి చూడండి, మీకే అర్థమవుతుంది ఈ ఈ కన్స్ట్రక్షన్ ఎంత ఇంపార్టెంట్ అనేది. చూడండి లోపల నుంచి కూడా ఎంత నీట్గా ఉందో ఫ్యాబ్రిక్. సో మీకు ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట లైనింగ్. ఓకే అండి, సో ఓవరాల్గా చూడండి. సో మనకి ఓవరాల్గా అయితే జాకెట్ ఇలా రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు దీనికి స్లీవ్స్ అలాగే కాలర్ రెడీ చేసుకుందాం. సో ఈ జాకెట్ కోసం నేనైతే సూట్ స్లీవ్ ప్యాటర్న్ ట్రై చేస్తున్నాను అండి. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయటం. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పటికైతే నేను చూడండి ప్యాటర్న్స్, ఇది అప్పర్ స్లీవ్ ఇది లోవర్ స్లీవ్, బాడీ ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ మీద ప్యాటర్న్స్ కట్ చేసి దీన్ని నేను క్రేప్ ఫ్యాబ్రిక్కి పేస్ట్ చేసేసాను. ఇప్పుడు మనము క్రేప్ ఫ్యాబ్రిక్ వితౌట్ ఫ్యూజింగ్ ఇంకో సెట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సెట్ కట్ చేసుకుని అండ్ వితౌట్ ఫ్యూజింగ్ ఇంకో సెట్ కట్ చేసుకుని మనం ఫ్యాబ్రిక్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం బాడీ ఫ్యూజింగ్ అప్లై చేసామో దీనికి మళ్ళీ ఈ వైపున మళ్ళీ మనం జిమ్మిచూ ఫ్యాబ్రిక్ మనం యూజ్ చేసింది పేస్ట్ చేయాలి. దాని మీద మళ్ళీ ఎలా అయితే మనం బాడీస్కి ఫస్ట్ బాడీ ఫ్యూజింగ్, దాని మీద క్రేప్ మీద జిమ్మిచూ మీద ఎంబ్రాయిడర్డ్ నెట్, ఈ 4 కలిపి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రెడీ చేసుకుంటాము. దీనికి లైనింగ్ వచ్చి క్రేప్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా సూట్ లైనింగ్ మనం ఏదైతే యూజ్ చేసామో అది కూడా వేయొచ్చు, బట్ దానికన్నా కూడా క్రేప్ ఇంకా సాఫ్ట్ ఉంటుందని చెప్పి నేనైతే స్లీవ్స్కి క్రేపే తీసుకుంటున్నాను. సో ఇంకో సెట్ మనము దీంతో క్రేప్ లైనింగ్ కట్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనము స్లీవ్స్ కోసం ప్యాటర్న్స్ రెడీ చేసుకోవాలి. ఇదిగోండి స్లీవ్స్ మీకు చెప్పినట్టుగా చూడండి, బాడీ ఫ్యూజింగ్, క్రేప్, జిమ్మిచూ, నెట్, ఈ 4 లేయర్స్ కలిపి జాయిన్ చేసి ఇలా ఇది టాప్ స్లీవ్, ఇది అండర్ స్లీవ్, స్లీవ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఎంతైతే మనం లెంత్ ఇది కట్ చేసుకున్నామో దీనికన్నా 1 ఇంచ్ తక్కువ వచ్చేలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుని సేమ్ మెజర్మెంట్స్తో మనం లైనింగ్ కూడా రెడీ చేసేసుకోవాలి. సో లైనింగ్ కట్ చేయడం ఫినిష్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మనము ముందు స్లీవ్ జాయిన్ చేసుకోవాలండి. సో ఏదైతే 2 పీస్ స్లీవ్ కట్ చేసాం కదా, మెయిన్ ముందు ఆ 2 పీసెస్ కలిపి జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ సపరేట్గా జాయిన్ చేసుకోవాలి, అలాగే మనం కట్ చేసి రెడీ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇదే మెథడ్లో స్లీవ్ జాయిన్ చేసుకుని స్లీవ్స్ రెడీ చేసుకోవాలి. చూడండి హెమ్ దగ్గర స్టిచ్ వేసేసాను. స్టిచ్ వేసి ఇప్పుడు లైనింగ్ చూడండి ఈ విధంగా రాంగ్ సైడ్కి టర్న్ చేసి పైన మనము ఇక్కడ ఎడ్జెస్ మ్యాచ్ చేసుకోవాలి. ఎడ్జెస్ మ్యాచ్ చేసుకుని మనం లైనింగ్ చూడండి కింద ఇట్లా చేసుకుని ఇక్కడ ఒకసారి ప్రెస్ చేసుకున్నారనుకోండి, సో ఇది ఈ విధంగా సెట్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూస్తే మనకి సూట్లో ఏ విధంగా అయితే వచ్చిందో ఈ లైనింగ్ కింద కూడా ఇదే విధంగా వస్తుంది. సో ఫినిషింగ్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము ఈ లైనింగ్ ఇలా ఓపెన్ చేద్దాము. సో ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకోవాలండి స్లీవ్కి. చూడండి మనకి ఇక్కడ ఈ జాయింట్ కూడా చూడండి పర్ఫెక్ట్గా లైన్లో ఈ విధంగా మ్యాచ్ అయ్యేలాగా మనం జాయిన్ చేసుకుంటాము. మనం స్లీవ్ ఇలా జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకుని అప్పుడు మళ్ళీ రాంగ్ సైడ్కి టర్న్ చేసుకుంటే మనకి స్లీవ్ అనేది రెడీ అయిపోతుంది. స్లీవ్ సైడ్ జాయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు దీన్ని మనం చూడండి రైట్ సైడ్ చూసారా స్లీవ్ ఎలా రెడీ అయిందో రివర్స్ చేసుకున్నాక.
సో మనకి నీట్గా స్లీవ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. చూడండి, స్లీవ్స్ 2 రెడీ చేశానండి. సో ఇప్పుడు మనం స్లీవ్స్ అటాచ్ చేసే ముందు నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము బాడీస్ పార్ట్స్ ఉన్నాయి కదా, దీనికి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. సో ఈ షోల్డర్స్ జాయిన్ చేసుకోవడానికి చూడండి ముందుగా షోల్డర్స్ మెయిన్ పార్ట్ ఒక్కటే ముందు షోల్డర్స్ జాయిన్ చేసి రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాకండి నెక్స్ట్ మనము స్లీవ్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే మనకి మన బాడీస్లో ఆర్మ్ హోల్ కన్నా కూడా మనకి స్లీవ్ అనేది దగ్గర దగ్గర 2.5 to 3.5 ఇంచెస్ మనం కట్ చేసిన ఆ డిజైన్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ 2.5 to 3 ఇంచెస్ని మనము ఈ ఆర్మ్ హోల్కి సెట్ చేయాలి కదా. సో దానికోసం నేను ఏం చేశానో చూడండి. సో ఫస్ట్ చూడండి, జస్ట్ 1/2 సెంటీమీటర్ వెడల్పుతో అంటే 1/2 సెంటీమీటర్ వదిలేసి ఇలాగా దగ్గరగా నేను నీడిల్తో స్టిచ్ వేసుకుని వచ్చాను. స్టిచ్ వేసుకుని వచ్చినాక నెక్స్ట్ వచ్చి చూడండి, ఇట్లా గ్యాదర్ చేస్తున్నాను. చిన్న గ్యాదర్స్ ఏర్పడతాయి అనమాట. మనము దగ్గరగా స్టిచ్ వేసాం కదా. ఈవెన్ మనం మెషిన్ మీద కూడా లాంగెస్ట్ స్టిచ్ వేసి చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్, అదొక మెథడ్. సో ఇలా కూడా చేయొచ్చు అనమాట. సో ఇది చూడండి, ఇది అండర్ ఆర్మ్ మార్కింగ్. దీనికి 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఇటు వదిలేసి మిగతాదంతా కూడా ఇలాగా నేను గ్యాదర్ చేసేస్తున్నాను. చూసారా, మనం ఇలా గ్యాదర్ చేస్తే మీరు చూడండి ఇక్కడ చూసారా, ఇది సూట్ స్లీవ్ ఎలా అయితే మనకి క్రౌన్ దగ్గర చూసారా ఈ కర్వ్ తిరుగుతుంది కదా. సో మనకి ఈ విధంగా ఇది ఫామ్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఇది రింకల్స్ లాగా రాకుండా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని ఐరన్ చేసుకుని ఫ్లాట్ చేసేసుకోవాలి. ఫ్లాట్ చేసేసుకుంటే ఈ రింకల్స్ అనేవి కనపడవన్నమాట. సో మీకు నేను ఒకసారి స్టీమ్ ప్రెస్ చేసి ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. సో మనకి చిన్న ఈ ముడత ఏదైతే కనిపిస్తుందో మనం స్టీమ్ ప్రెస్ చేసినప్పుడు ఆ ముడత అనేది కూడా సెట్ అయిపోతుంది ఫ్యాబ్రిక్లోకి. సో ఇలా సెట్ చేసుకున్న ఈ ఫ్యాబ్రిక్ని అప్పుడు మనము ఈ బాడీస్కి అనేది అటాచ్ చేస్తాం. సో ఫ్యాబ్రిక్ గ్యాదర్ చేసి బాడీస్కి స్లీవ్ అయితే జాయిన్ చేసేసానండి. చేసి అండ్ దీనికి నేను చూడండి ఇదిగోండి షోల్డర్ ప్యాడ్ కూడా జాయిన్ చేసేసాను. సో మనకి ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఇప్పుడు లైనింగ్ పార్ట్కి చూడండి ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేద్దాం. సో ఇప్పుడు మళ్ళా రైట్ సైడ్స్ 2 ఒకవైపు వచ్చేలా పెట్టుకొని ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. చూడండి స్లీవ్స్ కూడా జాయిన్ చేసినాక జాకెట్ ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ లోపల లైనింగ్కి మళ్ళీ స్లీవ్స్ లైనింగ్ అయితే హ్యాండ్ స్టిచెస్తో జాయిన్ చేశాను. ఇదిగోండి హ్యాండ్ స్టిచెస్తో జాయిన్ చేసేసుకున్నాను. సో జాకెట్ అయితే ఇలా అయిందండి. సో దీనికి లాస్ట్ స్టెప్ వచ్చి ఇప్పుడు మనం కాలర్ అటాచ్ చేయాలి. సో ఇప్పుడు కాలర్ ఎలా కట్ చేయాలో అటాచ్ చేయాలో చూద్దాం. జాకెట్ రెడీ అయిపోయింది కదండి. సో ఇప్పుడు మన జాకెట్లో లాస్ట్ పార్ట్ వచ్చి కాలర్ డ్రాఫ్ట్ చేయాలి. దీనికి నేను బిషప్ కాలర్, దీన్ని చైనీస్ కాలర్, మ్యాండరిన్ కాలర్, కుర్తా కాలర్ ఇవన్నీ మనకి తెలిసిన డిఫరెంట్ నేమ్స్. సో ఈ కాలర్ ఎలా డ్రాఫ్ట్ చేయాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫస్ట్ రైట్ యాంగిల్స్లో లైన్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్ ఉంది కదా. సో మొత్తం ఈ నెక్ లైన్ ఎంత మెజర్మెంట్ వచ్చిందో ఒకసారి మనము మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకున్నాక దాన్ని డివైడ్ బై 2 చేయాలి. ఇప్పుడు నాది 13 ఇంచెస్ వచ్చింది. 13 ఇంచెస్ బై 2 చేస్తే 6.5 ఇంచెస్. సో ఇక్కడ మనము 6.5 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టుకుని ఇక్కడ నుంచి పైకి 3 సెంటీమీటర్స్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి. పాయింట్ పెట్టుకొని రైట్ యాంగిల్స్లో అగైన్ పైకి లైన్ డ్రాఫ్ట్ చేసుకోవాలి. డ్రాఫ్ట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, దీన్ని 3 పార్ట్స్ 6.5 ఇంచెస్ని బై 3 చేయాలి. 2 ఇంచెస్ మీద ఒక పాయింట్ వస్తుంది. సో అది పాయింట్స్ పెట్టుకోవాలి మనం. పాయింట్స్ పెట్టుకున్నారు కదా. సో ఇప్పుడు ఇక్కడ 3/8 ఆఫ్ ఎన్ ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టుకున్నాక సో ఇలా ఈ 3 పాయింట్స్ జాయిన్ చేస్తూ కర్వ్ డ్రా చేసుకోవాలి. కర్వ్ డ్రా చేశారు కదా. సో ఇప్పుడు మనకి కాలర్ ఎంత కావాలి మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.25 ఇంచెస్ తీసుకున్నాను. యూజువల్గా 3/4 ఇంచ్ నుంచి 1.25 ఇంచెస్ ఆ మధ్యలో మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. 3/4 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు, 1.25 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా అంతకన్నా ఎక్కువ పెడితే కనుక అది పైన మెడకి మనకి గుచ్చుకున్నట్టు ఉంటుంది, బాగోదు. సో ఇక్కడ ఈ విడ్త్ అనేది మన ఇష్టం. సరే 1 ఇంచ్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ నుంచి 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ మళ్ళీ ఈ పాయింట్స్ అన్నీ కూడా మనము జాయిన్ చేసేసుకోవాలి. సో ఇలా జాయిన్ చేసుకున్నారు కదా. ఇప్పుడు
యూజువల్‌గా మనం ఏం చేస్తాము, ఇక్కడ నెక్ దగ్గర లైట్‌గా కర్వ్‌తో ఇట్లా, ఇట్లా మనం కాలర్ అనేది తీసుకుంటాం. కానీ ఇక్కడ నేను మట్టికి చూడండి, ఈ పాయింట్ ఉంది కదా! సో, నేను ఇలానే కట్ చేస్తున్నా. ఈ షేప్ అనేది తీయటం లేదు. ఇలా కట్ చేస్తే ఇది లుక్ అనేది డిఫరెంట్‌గా వస్తుంది. మీరు కుట్టినాక వేసుకున్నప్పుడు చూస్తారు అదెలా వస్తుందనేది. సో, ఫ్రంట్ చూడండి ఇలా వస్తుంది షేప్. అదే మనం ఇక్కడ ఇలా షేప్ తీస్తామనుకోండి, అది మామూలుగా మీరు రెగ్యులర్‌గా చూసే షేప్ వస్తుంది. ఇప్పుడు ఇది మట్టికి బావుంటుంది. నేను మీకు రిఫరెన్స్ ఇమేజ్ ఏదైతే మా అమ్మాయి నీరూస్‌లో డ్రెస్ ట్రై చేసిందో దాని కాలరు ఇదే ప్యాటర్న్‌లో ఉంది. సో, నేనిప్పుడు దీనికి కూడా ఆ కాలర్ ప్యాటర్నే డ్రాఫ్ట్ చేశాను. సో, నాకు ప్యాటర్న్ అంటే ఆన్ ఫోల్డ్ కట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో, ప్యాటర్న్ రెడీగా ఉంది. ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేయాలో కాలర్ డ్రాఫ్టింగ్ చూసాం కదండీ! సో, నెక్స్ట్ నేను మెయిన్ ఇదిగోండి ఈ కాలర్ ఈ డ్రాఫ్ట్ ప్రకారం ముందుగా మనము కాలర్ ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా! ఇది కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకొని నేనైతే ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫ్యూజ్ చేశాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి క్రేప్, జిమ్మిచూ, ఎంబ్రాయిడర్డ్ నెట్ ఉంది. అలాగే ఈ ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది. సో, ఈ 4 మీద ఇది పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి చూడండి 4 సైడ్స్ కూడా 3/8 ఆఫ్ ఎన్ ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం వదిలిపెట్టి కట్ చేశాను. సేమ్ ఇదే ప్యాటర్న్ ఇంకొక పీస్ లైనింగ్ పీస్ కట్ చేసుకోవాలి. సో, కట్ చేసి ఇలా మనము ఫ్యాబ్రిక్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా! ఇదొచ్చి మనకి బాడీస్‌కి అటాచ్ అయ్యే సైడ్. ఇదొచ్చి టాప్ సైడ్ కదా! సో, ముందు మనము ఈ టాప్ సైడ్ స్టిచ్ వేసుకొని రెడీ చేసుకోవాలి. చూడండి. సో, ఈ 2 పీసెస్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని మనకి ఈ 3 సైడ్స్ కూడా మనము స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా, ఇలా, ఇలా ఇక్కడి వరకు స్టిచ్ వేసేసుకోవాలి. సో, మనం కట్ చేసుకున్న ఈ ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ అంటే కాలర్ ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! దీనికి జస్ట్ పక్కన స్టిచ్ పడేలాగా మనము స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకుని తర్వాత మనకి ఈ సీమ్ అలవెన్స్ 3/8 ఆఫ్ ఎన్ ఇంచ్ ఇచ్చాం కదండీ! అది 1/4 ఇంచ్ కన్నా తక్కువ ఉండేలాగా ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ ట్రిమ్ చేసేసుకోవాలి. కార్నర్స్ కూడా ట్రిమ్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ రాంగ్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. చూసారా? ఇలా టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇది ఒకసారి మనము ప్రెస్ చేసేసుకోవాలి. సో, చూసారా? రాంగ్ సైడ్ టర్న్ చేసి ప్రెస్ చేసుకుంటే కాలర్ రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు మనము దీనికి మిడిల్ పాయింట్ ఒకసారి మార్క్ చేసుకుందాము. సో, ఇది మిడిల్ పాయింట్. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చండి మనము ఇది ఉంది కదా! ఇది లోపలికి ఇలా మడత పెట్టి కుట్టేయాలి. సో, కరెక్ట్ ఈ ఎడ్జ్ మీదకి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేయాలి. సో, చూసారా? ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్ లోపలికి పెట్టి స్టిచ్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ మనకి ప్యాటర్న్ ఈ విధంగా రెడీ అయింది. సో, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇదిగోండి బ్యాక్ నెక్ సెంటర్ నాచ్ పెట్టుకున్నాను. అలాగే మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా! సో, ఈ మార్క్ మ్యాచ్ చేసుకుని మనం ఫస్ట్ లైనింగ్ వైపు కాలర్ పెట్టుకొని ఈ లైనింగ్ మ్యాచ్ చేసుకొని నాచ్ సో, మొత్తం స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ దాకా. ఇట్లా